అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందిలో కనపడే సమస్య ఏంటంటే అధిక బరువు. ఈ అధిక బరువుని ఎలా తగ్గించుకోవాలి? ప్రకృతి వైద్యం ద్వారా ఎలాంటి చికిత్సలున్నాయి? అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి జీవన శైలి నిపుణులు జంగమయ్య గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు సార్ ఈ మధ్య కాలంలో? అది అందరిలో కనిపిస్తుంది క్లియర్‌గా. సో, రీజన్స్ ఏంటి సార్? రీజన్స్ ఏం లేదమ్మా. ఇప్పుడు వెయిట్ పెరగడానికి కావాల్సింటే మనము ఎన్నో కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఈ వెయిట్ పెరగడానికి అతి ముఖ్యమైన కారణం ఒకటి కాన్స్టిపేషన్ అని చెప్పాలి. నెంబర్ ఓకే. 1. హ్మ్. ఎందుకంటే చాలామంది పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వయసు వరకు అది ఎప్పుడో ఏదో ఒక సమయంలో పెరిగేస్తారు వెయిట్. పెరిగితే మళ్ళీ తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ సాధ్యపడదు. ఎందుకంటే ఎలా పెరిగానో తెలుసుకుంటే తిరిగి మళ్ళీ తగ్గేదానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఇక్కడ స్టూడియోకి వచ్చానో తెలిస్తే తిరిగి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవచ్చు. అవును సార్. నేను వచ్చిందా లేదా లేకపోతే ఎక్కడ వెళ్తాను నేను? హ్మ్. వెళ్ళలేను కదా. కాబట్టి నాకు వచ్చే దారి గుర్తుండాలి. తిరిగి వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది. లేకపోతే నేను మధ్యలో మిస్ అయిపోతా. అవును. కాబట్టి ఆ విధంగా మన శరీరంలో ఏ రోగమైనా సరే వచ్చింది అంటే ఏ దారిలో వచ్చిందో కనుక్కోవాలి. ఓకే. దాని అంటే నేను మూల చేసిన కారణం తప్పేంటి? తెలుసుకోవాలి. నేను చేసిన పొరపాటు ఏంటి ఇక్కడ? హ్మ్. ఈ అధిక బరువు పెరగడానికి చేసిన పొరపాటు ఏంటి? ఇది తెలుసుకోవాలి. మనం ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఓకే. మలబద్ధకం వచ్చిందో దాన్ని వెంటనే సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకపోతే ఒకరోజు వదిలేస్తాం, 2 రోజులు వదిలేస్తాం, 3వ రోజు ఎక్కువ అవుతుంది. హ్మ్. అది 3 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. నా సర్వీస్లో చూస్తున్నా నేను. ఓకే. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారండి అంటే 3 రోజులు అవుతుంది సార్, 4 రోజులు అవుతుంది. ఎందుకో ఆ బాత్రూంలో కూర్చున్నప్పటి నుంచి చాలా కష్టంగా అనిపిస్తుంది. అక్కడే గంట గడిచిపోతుంది సార్ అంటారు. హ్మ్. కొంతమంది బాత్రూంలోనే పేపర్లు పెట్టి కూర్చుంటారు, చదువుకుంటూ ఉంటారు, మ్యాగజైన్లు చదువుతుంటారు. మీకు అవును తెలుసో సార్. లేదు. అవును సార్. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? కాబట్టి తెలియదు. ఎందుకంటే మనం తిన్న ఆహారం డిపాజిట్ అవుతుంది కానీ బయటికి రాదు. ఎందుకు రాదంటే అందులో ఫైబర్స్ లేవు. రైట్. మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఉడికిన పదార్థాలు. ఉదయం తీసుకుంటే ఇడ్లీ తింటాం, దోశ తింటాం, ఉప్మా తింటాం, లేకపోతే నూడిల్స్ తింటాం. చాలామందికి ఉదయం బయలుదేరేటప్పుడు తొందరగా లేటుగా లేస్తారు, తొందరగా రెడీ చేసుకుంటారు, నీళ్లు తాగరు, గబగబా కాఫీ చేసుకుంటారు, తాగేస్తారు. అది తాగిన వెంటనే స్నానం చేస్తారు, స్నానం చేసి ఆ నూడిల్స్ పాడో వేసుకొని మ్యాగీ అని ఇన్‌స్టంట్‌గా వేసుకొని అయిపోతుంది తినేస్తారు, చేసి. వెళ్ళిపోతారు. హ్మ్. ఏముంది ఆ నూడిల్స్లో? అవును. బంక ఉంది, దాంట్లో మైదా ఉంది. ఈ మైదా ఏం చేస్తుంది? మామూలుగా పోస్తలు అతికిస్తారు మైదాతో, హ్మ్. అంటుకుంటాయి అవి. ఆ విధంగా మీ ప్రయోగుల్లో కూడా వెళ్ళి అంటుకుంటాయి, అంతే, బయటికి రావు. సో అదేమవుతుందంటే శరీరము మనకు వయసు వచ్చేంత వరకు 20 సంవత్సరాల వరకు ఇలా పెరుగుతుంది, వర్టికల్గా పెరుగుతుంది. మనం ఈ ఆహార పదార్థాలన్నీ తిని నీళ్లు తాగకుండా బాగా డీటాక్సిఫై చేసుకోకుండా శరీరాన్ని పెంచుతూ పోతే మళ్ళీ హారిజాంటల్ పెరుగుతుంది. అవును సార్. అవును. చూసారా? అంటే ఇంకంతకన్నా హైట్ పెరగదు. అది దాని అవును. స్ట్రక్చర్ అంతే. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే, దీనికి సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉండవు. కాబట్టి విడత్ పెరుగుతుంది. ఇది మనం గమనించుకోవాలి. మనం పెరిగేంత వరకు మంచి ప్రోటీన్ ఇవ్వాలి. పెరిగిన తర్వాత మెయింటెనెన్స్ కోసం తగ్గించుకోవాలి మన ఫుడ్ని. ఎప్పుడైతే 20 ఇయర్స్ వస్తాయో అప్పటి నుంచి తగ్గించుకోవాలి. లేదు చిన్నప్పటి నుంచినే మన బాడీ హారిజాంటల్గా పెరుగుతుంది అనుకోండి, దానికి కావాల్సిన కారణాలు ఏంటో తెలుసుకొని దాన్ని సరి చేసుకోవాలి. ఓకే. ముఖ్యమైన రీజన్ ఏంటో చెప్పారు సార్. కాన్‌స్టిపేషన్ అని చెప్పారు. ఒకవేళ ఇదే కనుక ప్రాబ్లమ్ ఎక్కువైతే మనకొచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? సమస్యలు ఏముందమ్మా, ఇంకా మనకి ఏం తిన్నా కూడా జీర్ణం తొందరగా అవ్వదు. హ్మ్. ఆకలేమో ఎక్కువ అవుతుంది. మెయింటెనెన్స్, బాడీ పెద్దది కాబట్టి మెయింటెనెన్స్ పెరుగుతుంది. మనం ఏం చేస్తామంటే అన్నం తింటే పెరుగుతుందేమో అని వదిలేసి మనం పాలు తాగుతాము ఒక పూట ఏదన్నా లైట్‌గా ఒక కేక్ తిందాంలే అనుకుంటాము. లేకపోతే ఒక చాక్లెట్ తిని మానేద్దాంలే దానివల్ల అనుకుంటాము. మళ్ళీ అధిక బరువు సమస్య. పెరుగుతుంది. హ్మ్. ఇక్కడ జంక్ ఫుడ్స్ కదా ఇదంతా ఏమంటే ఫైబర్ లేదు దీంట్లో. ఫైబర్‌లెస్ ఫుడ్. స్వీట్ వల్ల కూడా బరువు పెరుగుతుంది. ఇంకా మీకు చాక్లెట్, పిజ్జా, బర్గర్ ఏదన్నా సింపుల్‌గా ఇంతేనండి తింటున్నాను నేను, ఇంత అన్నం తినట్లేదండి అంటారు. ఇంత అన్నం కంటే కూడా ప్రమాదకరమైనది ఈ యొక్క బర్గర్, పిజ్జా, ఒక ఐస్ క్రీమ్. హ్మ్. మానవ దేహంలో గాని 84 లక్షల జీవజాతుల్లో గాని చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు, చల్లని ప్రదేశాలు, ఈ 3 మనిషి యొక్క వెయిట్‌ని పెంచుతాయి. ఓకే. ఇది చాలా మందికి తెలియదు. హ్మ్. ఎందుకంటే ఈ మూడింటికి, చల్లని ప్రదేశానికి, చల్లని
పదార్థానికి చల్లని పానీయానికి ఉన్న గుణం ఏంటంటే ముడుచుకునే తత్వం. మీరు లోపలికి ఏం పంపించినా లోపల దాచేసుకుంటాయి, విడుదల చేయవు, హీట్ ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి మనకి సంకోచమే ఎక్కువ ఉంటుంది కానీ వ్యాకోచం ఉండదు. ఓకే. ఈ వ్యాకోచం లేకపోవడం వల్ల బాడీ డీటాక్సిఫై కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు, ఓకే. శరీర బరువును బట్టి 70% అంటే ఒక 20 కేజీలు బాబు ఉన్నాడు, 20 కేజీల బాబుకి ప్రతిరోజు ఉదయము 20 × 70 1.5 లీటర్ శరీరంలో అతని శరీరంలో వెళ్ళాలి రోజుకు. ఓకే. ఈ 1.5 లీటర్లో దాదాపు 3/4 లీటర్ నీళ్లు ఉదయం 2 సార్లుగా ఇవ్వాలి. హాఫ్ లీటర్ ఒకసారి ఇవ్వాలి. ఇస్తే గోరువెచ్చని నీళ్ళు ఇవ్వాలి, చల్ల నీళ్ళు ఇవ్వకూడదు ఉదయం. ఓకే. అలా మొట్టమొదటి లేచిన వెంటనే ఉషాపానం అంటారు దాన్ని. ఈ ఉషాపానం అనేటువంటి దీంట్లో లేచిన వెంటనే 1/2 లీటర్ నీళ్లు, గోరువెచ్చని నీళ్లు తాగితే ఆటోమేటిక్గా మోషన్ వస్తుంది. ఓకే. సో ఇలా చేయాలి. ఇలా చేసి మనం ఆ కాన్స్టిపేషన్ నుంచి బయటపడిపోయి తర్వాత ఎప్పుడు కూడా వేడి పదార్థాలు కానీ నార్మల్ పదార్థాలు కానీ తీసుకోవాలి. ఈ జంక్ ఫుడ్స్ మానేసుకోవాలి. చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు తీసుకోకూడదు. చల్లని ఏసీ ఉన్న ప్రదేశాల్లో పడుకోకూడదు. వీలైతే రోజులో ఒక అరగంట, గంట సేపు ఉదయం 10:30, 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల, 3 గంటల వరకు మధ్యలో మనం కనీసం 1 అవర్ ఎండలో తిరగాలి సన్రైజ్లో. అప్పుడు మనకు అల్ట్రావైలెట్స్ రేసెస్ వస్తాయి. ఆ అల్ట్రావైలెట్ రేసెస్లో ఏమవుతుందంటే మన శరీరం డీటాక్సిఫై అవుతుంది స్కిన్ ద్వారా. ఇలా అలవాటు చేసుకొని శరీరాన్ని మార్పులు తెచ్చుకొని మనం 100% వెయిట్ లాస్ అవ్వాలంటే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ మెయింటైన్ చేయాలి. ఆ రోజు ఏం తినకూడదు. ఓకే. వారంలో అంటే లిక్విడ్ ఫుడ్స్ మీద ఉండమంటారు. లిక్విడ్ డైట్ మీద ఉంటూ లిక్విడ్ డైట్లో చేసిన మరుసటి రోజు మీరు ఎనిమా చేస్తే మంచిది. ఎనిమా చేయాలి. ఓకే. వీక్లో 3 డేస్ ఫుడ్ తినాలి, 4th డే మీరు ఫాస్టింగ్ పెట్టాలి. ఓకే. ఆ విధంగా లేదు వీక్లీ వన్స్ మనకు సండే సెలవు ఇస్తారు ఆఫీసులకి, కనీసం ఆ రోజు మనము శనివారం మనం ఉపవాసం చేయాలి, ఆదివారం ఎనిమా చేసుకోవాలి. సార్, అయితే చాలా మందిలో ఈ ఒబేసిటీ అంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అనే సమస్య కూడా కామన్ గా కనిపిస్తుంది కదా. అవును, సో అలాంటి వాళ్ళు మీరు చెప్పిన విధానం పాటించచ్చు అంటారా? ఫాస్టింగ్ తప్పకుండా పాటించవచ్చు, తప్పకుండా పాటించవచ్చు. డయాబెటీస్ ఉన్నా పాటించవచ్చు, థైరాయిడ్ ఉన్నా పాటించవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా లావు పెరిగే అవకాశం ఉంది. వీళ్ళందరికీ సమస్యలు వస్తుంటాయి. ఒకదానికొకటి లింక్ అన్నమాట, ఇది చైన్ లింక్. ఇప్పుడు అల్సర్తో మొదలైందంటే క్యాన్సర్ వరకు ప్రయాణం చేయొచ్చు. ఫస్ట్ మనిషికి వచ్చే జబ్బు ఏంటంటే అసిడిటీనే. ఆ అసిడిటీతోనే మొదలవుతుంది శరీరం. ఓకే. అదే మూలం. అయితే మీరు యాజ్ ఏ ప్రకృతి వైద్యులుగా మనకి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఒబేసిటీని కంట్రోల్ చేయొచ్చు, అధిక బరువుని మనం తగ్గించుకొని? అదే మన ఫైబర్ ఫుడ్. ఫైబర్ ఫుడ్ అంటే మనం ఏదన్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీలైనంత వరకు 1-2 పూటలు న్యాచురల్ ఫుడ్ తినాలి. ఒక పూట మాత్రమే నాలుక కోసం తినాలి. నాలుక కోసం తింటున్నాం మనం, శరీరం కోసం తినట్లే. ఈరోజు రుచి మాత్రమే, రుచి ఆకలి తీర్చుకుంటున్నాం. మిగతా అన్నిట్లో మనకు బెనిఫిట్ ఉండాలి. వ్యాపారం చేసిన బెనిఫిట్ కావాలి, బిజినెస్ మీకు జాబ్ చేసిన బెనిఫిట్ కావాలి, పక్కన మన ఫ్రెండ్ ఎవడన్నా వచ్చినా వాడితో కనీసం ఒక టీ అయినా తాగాలి, మనకేదో బెనిఫిట్ ఉండాలి. సో హెల్త్ పట్ల బెనిఫిట్ అక్కర్లా, ఓన్లీ టేస్ట్ ఉంటే చాలు. శరీరం ఏమైపోయినా పర్వాలే. బెత్తడి శరీరం కోసం భారీ శరీరాన్ని నాశనం చేసినా పర్వాలేదు, బెత్తడి నాలుగు కోసం. నాలుగు బెత్తడి ఉంటుంది, దానికి అధికారం ఇస్తాం. శరీరం వైపు చూడం, అదేమన్నా అయిపోయినప్పుడు చూద్దాంలే, అయినప్పుడు చూద్దాం. ఎంతలా ఉన్నా అలా గసిపోసుకుంటూ నడుస్తాం, కానీ దీన్ని మార్చుకోవాలనే తపన ఎవరికి ఉండదు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఈ ఒబెసిటీతో బాధపడేవాళ్ళు ఈ ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఉదయం పూట ఎక్కువ తీసుకొని ఈ యొక్క మాంసాహారాలకు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. పాల వల్ల కూడా మనుషులు లావు పెరిగే అవకాశం ఉంది. పెరుగు వల్ల కూడా మనకి ప్రోబయోటిక్స్ కావాలన్నట్టున్నా. మీరు ప్రోబయోటిక్స్ మనకేం అవసరం ఉన్నాయి చెప్పండి? ప్రోబయోటిక్స్ మీ శరీరంలోనే, మీ నోట్లోనే తయారవుతుంది. ప్రోబయోటిక్ తెలుసా మీకు? ఇది రాత్రంతా మీరు నిద్రపోతారు, నిద్రపోయినప్పుడు మీ నోట్లో కొన్ని జిగురు పదార్థాలు తయారవుతాయి, తెలుసా? ఈ జిగురు పదార్థాల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ ప్రోబయోటిక్స్ని మనము ఉదయం లేస్తానట్లే నీటిని 2-3 గుక్కలు పుక్కలించి మింగాలి. బ్రష్ చేయకూడదు. బ్రష్ చేయకుండా ఫస్ట్ మన నోటిని శుభ్రం చేసి లోపలికి పంపించాలి. ఇది మన శరీరానికి అవసరం. ఇది మీ చిన్న ప్రేగులు శుద్ధి అవుతాయి దానివల్ల. కాబట్టి ఆ విధంగా మీరు ఆ మౌత్ని మీరు కొద్దిగా
చేసి పుక్కలించి 1 లీటర్ నీళ్లు తాగాలి మెల్లగా. తాగేశారంటే మీకు అదే ప్రోబయాటిక్. ఓకే. అదే మీ శరీరాన్ని శుద్ధి చేసేటువంటి ఒక పెద్ద ప్రక్రియ. సో అలా శుద్ధి చేసుకుంటూ ఇప్పుడు మనకు ఒక జబ్బు ఉన్నప్పుడు ఆ జబ్బుకు సంబంధించినటువంటి క్లీనింగ్ అక్కడ జరగాలి కానీ మనం ఇంకొక జబ్బు కోసం అని ఇంకొక బిళ్ళ తీసుకొచ్చి అక్కడ వేయకూడదు. అక్కడ వేస్తే ఏమవుతుందంటే ఇంకొక జబ్బు తయారవుతుంది. ఓకే. కాబట్టి ముందు మనం డీటాక్సిఫై చేయాలి. శరీరాన్ని క్లీన్ చేసి నేర్చుకోవాలి. ఆ ప్రదేశాన్ని మీరు ఎప్పుడు క్లీన్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు తగ్గుతాయి. ఒబెసిటీ 100% మేము తగ్గించుకోవాలనేటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డిసిప్లిన్ వీక్లీ ఉండాలి. ట్వైస్ కానీ వన్స్ కానీ థ్రైస్ కానీ ఫాస్టింగ్ ఉంటే చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. ఓకే. లేదంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఉదయం మధ్యాహ్నం తిని సాయంత్రం మానేయడమా, లేదు మధ్యాహ్నం వాళ్ళు సాయంత్రం సాయంత్రం తిని తినేసి ఉదయం మానేయడమా, మ్మ్. ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా కూడా ఒబెసిటీ తగ్గేదానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరూ గమనిస్తారని నమ్ముతున్నా. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. చాలా వివరంగా చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అసలు ఒబేసిటీ అవ్వడానికి రీజన్స్ ఏంటి? దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మన ప్రకృతి వైద్యం ద్వారా ఎలాంటి చికిత్సలు ఉన్నాయని చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.